సంరక్షణలో విప్లవాత్మకమైనటువంటి పురోగతి సాధించారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథను చూద్దాం. ఇవి కేవలం నిమిషాల్లోనే కంటి కార్నియో దెబ్బను రిపేర్ చేసి దృష్టిని పునరుద్ధరించగలిగినటువంటి ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నానో టెక్నాలజీ ఆధారిత కంటి చుక్కలను అభివృద్ధి చేశారు. కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్ లేదా లేజర్ సర్జరీ వంటి సంప్రదాయ పరిష్కారాలకు భిన్నంగా ఈ చుక్కలు సెల్ స్థాయిలో నేరుగా పనిచేసి కార్నియాన్ని నయం చేస్తాయి. ఇది దృష్టి సరి చేయడానికి త్వరితమైన శస్త్రచికిత్స అవసరం లేని ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఈ చుక్కల్లో ఇంజనీరింగ్ చేసి నానో పార్టికల్స్ ఉన్నాయి. ఇవి కార్నియా కణజాలం పునరుత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఈ చుక్కలు కంట్లో వేసిన తర్వాత అవి దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తాయి, నిర్మాణ సమగ్రతను పునరుద్ధరిస్తాయి. దీంతో కాంతి కంటిలోకి సరిగ్గా ప్రవేశించి దృష్టిని మెరుగుపరుస్తాయి. ప్రాథమిక ట్రయల్స్లో రోగులు అప్లికేషన్ తర్వాత కొద్ది సమయంలో దృష్టి స్థాయిలో గణనీయమైన మెరుగుదలను అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కంటి సంరక్షణ పద్ధతులు మార్చివేసే సామర్థ్యాన్ని చికిత్స అందించే అవకాశం ఇస్తుంది. ఈ ఆవిష్కరణ ప్రత్యేకించి కార్నియా గాయాలు ఉన్న వాళ్ళకి, వయస్సుతో వచ్చే దృష్టి క్షీణత ఉన్న వాళ్ళకి, లేదా గతంలో శస్త్రచికిత్స అవసరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకి మేలు చేస్తుంది. ఇంటి దగ్గరే ఉంటే కంటి చుక్కలు ఉపయోగించుకోగల సౌలభ్యం వల్ల రోగులు ఆపరేషన్ ప్రక్రియ లేకుండానే తక్షణ ఉపశమనం కూడా పొందొచ్చు. ఇది సంప్రదాయ శస్త్రచికిత్సలో వచ్చే ప్రమాదాలు, ఖర్చులు మరియు రికవరీ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ కంటి చుక్కలు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక భద్రత మరియు సామర్థ్యాన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయినా ఈ ఆవిష్కరణ నేత్ర వైద్య శాస్త్రంలో ఒక పెద్ద ముందడుగుగా శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ప్రపంచంలో యూదులు ఒక చిన్న సమూహం, అంటే ఇజ్రాయెల్ జనాభా 1 కోటి కంటే తక్కువ. ఈ దేశాన్ని, దాని జనాభాను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్న క్రూర శత్రుముఖలు అన్ని వైపులా ఉండి 24 గంటల అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయి. అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా తమ దేశ అవసరాలు తీర్చుకుంటూ శత్రు దేశాల నుండి అనుక్షణం తమ ప్రజల్ని, దేశాస్తులను రక్షించుకుంటూ దాదాపు అన్ని రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు చేస్తూ మానవాళికి ఉపయోగపడే సాంకేతిక ప్రయోగాల విషయంలో ప్రపంచంలో చాలా పెద్ద సమూహాలు సాధించిన విజయాలతో పోటీ పడుతున్నారు. రీసెర్చ్ ద్వారా మానవాళికి ఉపయోగపడే పలు వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, రసాయన, డిఫెన్స్ సాంకేతిక రంగాలు పలు ఆవిష్కరణలు సాధించారు. ఇంత కష్టపడి బతికే ఇంత తెలివైన యూదు సమాజ ప్రజల్ని ప్రపంచంలో ఏ మూల, ఏ దేశంలోనో వెతికి చంపుతున్నారు. మత విద్వేషం అనే ఒకే ఒక్క కారణంతో అటువంటి క్రూర ముఠాలకు సిద్ధాంతం పేరుతో పరోక్షంగా మద్దతు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా నైతిక బలం ఇస్తున్నారు ఉదార వామపక్ష మేధావులు. యూదులు ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే కృషిలో ఉంటే వాళ్ళని వ్యతిరేకిస్తూ ప్రపంచాన్ని 1400 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న ముఠాలకు మద్దతు ఇస్తున్నారు వామపక్ష మేధావులు.